గౌరవించిన పెద్దలు పూజలు పద్మవిభూషణ్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారికి శిరస్సు వంచి పాదవందనం చేస్తున్నాను. పెద్దలు పూజలు కోడి రామకృష్ణ గారికి, కనకళ్ళ భరణి గారికి, ఎల్బి శ్రీరామ్ గారికి, అలీ గారికి, శివనాగేశ్వర్ గారికి, కృష్ణ భగవాన్ గారికి, చరణ్ రాజు గారికి, కాస్ట్యూమ్ కృష్ణ గారికి, కొండవలస లక్ష్మణరావు గారికి, డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి, శివారెడ్డి గారికి, వైజాగ్ ప్రసాద్ గారికి, కూనిరెడ్డి శ్రీనివాస్ గారికి, కాదంబరి కిరణ్ కుమార్ గారికి, అశోక్ కుమార్ గారికి, రామ్ జగన్ గారికి, సుదర్శన్ గారికి పేరు పేరున శిరస్సు వంచి పాదవందనం చేస్తున్నాను. సభకు విచ్చేసిన బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు, సోదరి సోదరీమణులకు మరియు ప్రెస్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈరోజు ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య కారకురాలు మా అమ్మ. నన్ను డాక్టర్ని చేయడానికి అష్ట కష్టాలు పడింది, ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. చివరకు నన్ను వైద్యుని చేసి తన కర్తవ్యాన్ని నెరవేర్చుకుంది. అమ్మ ఎవరికైనా అమ్మే. అమ్మకు ఎంత సేవ చేసినా తక్కువే. అయినను నా బాధ్యతగా అమ్మకు చిరు సత్కారం చేయ తలపెట్టాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సత్కారం జరగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఎందుకంటే అభిమానం నటించే సత్కారం పొందడం మా అమ్మ చేసుకున్న పూర్వజన్మ సుకృతం. చేదోడు వాదోడుగా ఉంటూ ఎప్పుడంటే అప్పుడు నాకు సహకారం అందిస్తూ వచ్చారు. అందుకు వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. సినీ సంగీత విభావరి నిర్వర్తించిన మ్యూజిక్ డైరెక్టర్ కృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రసజ్ఞులైన ప్రేక్షకులను మిమిక్రీతో ఆకట్టుకోవడానికి జితేంద్ర గారు వేల్చేసి ఉన్నారు. అతను కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఏమైనా తప్పులు మాట్లాడినా, ఎవరి పేరైనా చెప్పడం మర్చినా పెద్ద మనసుతో మన్నించి నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను. చివరగా మళ్ళీ జన్మంటూ ఉంటే మా అమ్మకు కొడుగా పుట్టాలని భగవంతుని యాచిస్తూ నమస్కారం.